కేంద్ర క్యాబినెట్ దేశానికి పనికొచ్చేది, అందులో 2 ఆంధ్రప్రదేశ్కి పనికొచ్చే వాటికి ఓకే చేసింది. తాజాగా 28,602 కోట్ల రూపాయలతో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. 10 రాష్ట్రాల్లో 6 మెగా కారిడార్లను వ్యూహాత్మక ప్రణాళిక కిందన అభివృద్ధి చేయబోతున్నట్టు ప్రకటించింది. దేశ ఆర్థిక అభివృద్ధిని, తయారీ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్న భారత్ తపన ఈ నిర్ణయాన్ని చాటుతున్నాయని ఈ సందర్భంగా మంత్రివర్గం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకి 2 గిఫ్ట్లు. కొప్పర్తి, ఓరకల్లు పారిశ్రామిక నగరాలు. తెలంగాణలోని జహీరాబాద్లో ఓ పారిశ్రామిక హబ్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం NICDPలో భాగంగా 12 ప్రాజెక్టు ప్రతిపాదన కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 12 పారిశ్రామిక నగరాలను గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ నగరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఈ నగరాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి, పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 12 పారిశ్రామిక నగరాలు 1,52,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కొప్పర్తి పారిశ్రామిక హబ్లో 2,137 కోట్లతో 2,590 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. 54,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఓరకల్లో 2,786 కోట్లతో 2,621 ఎకరాలు పారిశ్రామిక హబ్ వస్తుంది. 45,000 మందికి ఉపాధి లభిస్తుంది. తెలంగాణలో జహీరాబాద్లో 2,361 కోట్లతో 3,245 ఎకరాలు పారిశ్రామిక అభివృద్ధి చేస్తారు. 1,74,000 మందికి ఉపాధి లభిస్తుంది అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వపు అంచనా.